Superz. Hi everybody. In the last class we find the initial value if the final value is given. Initial value find out చేసినాం, ఫైనల్ వాల్యూ ఇస్తే ఆ మోడల్స్ క్వశ్చన్స్ మనకు ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. చూడండి, లాస్ట్ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. అదే మోడల్ మనకు అడుగుతున్నాడు. లాస్ట్ 2018 నోటిఫికేషన్స్లో ఆ క్వశ్చన్ అడిగాడు. దాని మీద ఇంకో క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, in an election between two candidates A and B, 75% of enrolled votes are polled and 30% of polled votes are invalid. B got 60%, B got 65% of valid votes and won the election on B by the majority of 1260 votes. Find total number of votes enrolled. Okay, enrolled. So this is the question. In an election between two candidates A and B, 75% of enrolled votes are polled and 30% of polled votes are invalid. B got 65% of valid votes and won the election on B by the majority of 1260 votes. Find the total number of votes enrolled. Last question, last class లో మనం డిస్కస్ చేస్తాం, రైట్? చేయండి, ఈ క్వశ్చన్ చేయండి. మరి టోటల్ ఓట్స్లో 75% టోటల్ ఎన్రోల్డ్ ఓట్స్ నుంచి పోలింగ్ ఓట్స్కి వెళ్ళాలి, పోల్డ్ ఓట్స్ నుంచి వ్యాలిడ్ ఓట్స్కి వెళ్ళాలి, వ్యాలిడ్ ఓట్స్ నుంచి మెజార్టీకి వెళ్ళాలి. టోటల్ ఓట్స్ ఏందమ్మా? ఎక్స్ అనుకుంటాం. ఎన్రోల్డ్ ఓట్స్ చూడండి, ఎన్రోల్డ్ ఓట్స్ నుంచి పోల్డ్ ఓట్స్కి వెళ్ళాలి, పోల్డ్ ఓట్స్ నుంచి వ్యాలిడ్ ఓట్స్కి వెళ్ళాలి, వ్యాలిడ్ ఓట్స్ నుంచి మెజార్టీకి వెళ్ళాలి, రైట్? ఇది విషయం. సో పోల్డ్ ఓట్స్, ఎన్రోల్డ్ ఓట్స్ ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. దాంట్లో 75% మాత్రమే పోల్ అయినాయి. దెన్ ఎక్స్ బై 75 అండ్ ఇదేంటి ఎన్రోల్డ్ ఓట్స్, ఇదేంటి పోల్డ్ ఓట్స్. దాంట్లో ఏంటి 30% ఇన్వాలిడ్, 30% ఇన్వాలిడ్ కాబట్టి వ్యాలిడ్ ఎంత? 70/100. సో ఇది ఎన్రోల్డ్ ఓట్స్ అమ్మ. దీంట్లో 75% తీసుకుంటే పోల్డ్ ఓట్స్, దాంట్లో 70% ఏంటి? వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్లో బీకి ఎంత వచ్చినాయి? వ్యాలిడ్ ఓట్స్లో బీకి 65% వచ్చింది. మరి ఏకి ఎంత వచ్చింది? 35% వచ్చినట్టు. టోటల్ మస్ట్ బి 100%. Of valid votes B got 65%, then the remaining 35% of votes will go for A, and the majority between these two is what? 30%.
Then what about 1260? Is it votes of B, votes of A, or votes of majority? Majority కాబట్టి 30 by 100 is equal to 1260. ఓకే, ఇది ఈ మోడల్ మనకు అడుగుతున్నాడు. లాస్ట్ క్లాస్లో మనం ఒక క్వశ్చన్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం. క్యాన్సిల్ చేయండి. 25 3s, 25 4s. ఓకే, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. దెన్ x ఇంటూ రిమైనింగ్ రాసుకోండమ్మా. 3 by 4 into 7 by 10 into 3 by 10 is equal to 1260. 1260. ఈ 1260ని 373తో క్యాన్సిల్ చేయండి. సో 1260 3తో కట్ చేస్తే 3 4 3 2s, మళ్ళీ 7తో కట్ చేస్తే 7 1 7 60, మళ్ళీ 3తో కట్ చేస్తే 3 1 3 20. దెన్ x ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఏముంది 20 ఉంది, లెఫ్ట్ సైడ్ 10 into 10 into 4, 10 into 10 100, 100 into 4 400, 20 into 4 80, 2 zeros, so 8000. ఏందమ్మా 8000? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్. నమోదైన ఓట్ల సంఖ్య ఎంత? తెలుగులో అయితే నమోదైన ఓట్ల సంఖ్య ఎంత అంటాడు? 8000. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్ ఆర్ 8000. 8000 ఓట్స్లో 70% పోలైనాయి. పోలైన 75% ఓట్లో 30% ఏంటి ఇన్వాలిడ్, అంటే 70% వ్యాలిడ్. మళ్ళీ వ్యాలిడ్ అయిన దాంట్లో బీకి 65 వచ్చింది, ఏకి 35, మరి మెజార్టీ ఎంత? 1260. సో ఈ విధంగా మనం తీసుకుంటూ వెళ్తాం. సో ఏందమ్మా ఇవి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్ ఎంత అంటే 8000. అండ్ ఇదే క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అంటాడు. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. నమోదైన ఓట్లు ఎన్ని అంటే 8000 అమ్మా. నమోదైన ఓట్లు ఎన్ని అంటే 8000. మరి పోలైన ఓట్లు ఎన్ని అంటాడు? పోలైన ఓట్లు ఎన్ని అంటే, సో వాట్ ఈజ్ 8000? 8000 ఏంటి? ఎన్రోల్డ్ ఓట్స్. ఈ ఎన్రోల్డ్ ఓట్స్లో ఎన్ని ఓట్స్ పోలైనాయి? 75%. కాబట్టి 75% ఫైండ్ అవుట్ చేయాలి. 8000లో 75 by 100. ఓకే, ఇది. సో 25 3s, 25 4s. సో 4 1 4 2s, 2 3s, 6000. వాట్ ఈస్ దిస్ 6000? పోల్డ్ ఓట్స్. క్వశ్చన్ ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తాడు. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్ 8000. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ 6000. 8000లో 75% ఆఫ్ ఎన్రోల్డ్ ఓట్స్ ఆర్ పోల్డ్. నమోదు చేసుకున్న అందరూ కూడా ఓటు వేయలేదు. నమోదు చేసుకున్న వాళ్ళలో 75% మాత్రమే ఓటు చేశారు. నమోదు చేసుకున్నది 8000 అయితే పోల్ చేసింది, ఓటేసింది 6000. కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే, రైట్, ఇది. సో ఫైనల్గా ఏం చేస్తున్నాం మనం? ఫైనల్ వాల్యూ ఇస్తే ఇనిషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ మోడల్ క్వశ్చన్స్ ఇంకా కొంచెం ఇంకా భిన్నంగా తీసుకుందాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. A man spends 25% of his salary on food and లేదా food, 20% of remaining on clothes and 10% of remaining on others, and he saves 21,600 rupees. Find his total salary. Okay, a man spends 25% of his salary on food, 20% of remaining on clothes, and 10% of remaining on others, and he saves 21,600 rupees. Find his salary. Find his total salary. ఆయన టోటల్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. సో 25% ఆఫ్ హీజ్ శాలరీ ఆన్ ఫుడ్. మొత్తం శాలరీలో 25% దేని మీద స్పెండ్ చేస్తాడు? ఫుడ్ మీద.
And one more thing here, what is the 20%? This 25% is what? 25% on salary, మొత్తం సాలరీలో 25%. బట్ ఈ 20% ఏంటంటే రిమైనింగ్ సాలరీలో 20% అంటే 25% ఈ ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ పెట్టిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో దాంట్లో 20%. 20% ఆఫ్ రిమైనింగ్ ఆన్ క్లోత్స్, ఓకే, అండ్ 10% ఆఫ్ రిమైనింగ్ ఆన్ అదర్స్. మిగతా 10% దేంట్లో 10% ఫుడ్ మీద పెట్టినాక మిగిలిన దాంట్లో 20% క్లోత్స్ మీద పెట్టాడు, మిగిలిన దాంట్లో 10% అదర్స్ మీద పెట్టాడు. సో మొత్తం మీద మిగిలింది ఏంటంటే 21,600 రూపీస్. ద ఇన్కమ్ ఈజ్ ద ఇనిషియల్ వాల్యూ, ద సాలరీ ఈజ్ ద ఇనిషియల్ వాల్యూ అండ్ ద సేవింగ్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ. ఓకే, ఆయన రిసీవ్ చేసినటువంటి శాలరీ ఏదైతుందో దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇనిషియల్ వాల్యూ అండ్ హీ సేవింగ్ విల్ బి ద ఫైనల్ వాల్యూ. But in this question the final value is given, that is 21,600 rupees, which is nothing but is saving. Okay, saving ichadu, saving is taken as final value. Then you have to find the salary of the person, which is nothing but initial value. And a final value ichadu, initial value మనం find out చేసినాం. So that so మన శాలరీని ఏమనుకుంటాం, x అనుకుంటాం, దాంట్లో 20% పోయింది, 25% పోయింది, 25% ఏదో రిమైనింగ్ తీసుకుంటూ పోండి. 25% అయిపోతే రిమైనింగ్ ఎంత? 75. Every time you have to take the remaining value is 100%. Every time you have to take the remaining value as 100%. 100% తీసుకుంటే దాంట్లో 25% అయిపోతే రిమైనింగ్ 75. 75 by 100. This remaining value should be taken again 100%. మళ్ళీ ఏదైతే మిగులుతుందో దాన్ని మళ్ళీ 100% తీసుకోండి. దాంట్లో 100లో అగైన్ ఈ స్పెండ్స్ 25% ఆఫ్ రిమైనింగ్ ఆన్ క్లాస్, దెన్ ద రిమైనింగ్ అగైన్ 80. ప్రతిసారి 100ని బేస్ చేసుకుని వెళ్ళండి. 100లో 25 పోతే 75, మళ్ళీ మిగిలింది 100 అనుకుంటాం, దాంట్లో 20 పోతే 80, మళ్ళీ మిగిలింది 100 అనుకుంటాం, దాంట్లో 10 పోతే ఎంతమ్మా? 90. రైట్, ఓకే. ఫైనల్గా సేవింగ్ అంటే మిగిలింది 21,600. ఓకే, ఇది ప్రొసీజర్. x into 75 by 100 into 80 by 100 into 90 by 100. Every time you have to take the remaining value again 100%. ప్రతిసారి 100లో నుంచి తీసేసి తీసుకోండి, వచ్చేస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ చేయండి, ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడదాం. సో 25 3s, 25 4s, 24s, 25s, నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 25 3s, 25 4s, 24s, 25, 0 0 క్యాన్సిల్. రిమైనింగ్ రాయండి. x into 3 by 4, 4 by మళ్ళీ 4 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు అమ్మ, మళ్ళీ ఇక్కడ 4 4 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. రిమైనింగ్ x into 3 by 5 into 9 by 10 is equal to 21,600. x into 3 by 5, 9 by 10. సో 21,600 9తో క్యాన్సిల్ చేయండి, లేదా 3తో చేయండి. ఫస్ట్ 3 7 21, 3 2s, 2 zeros. నెక్స్ట్ 9 1 9, 800. దెన్ x ఈజ్ ఈక్వల్, రైట్ సైడ్ ఏముందమ్మా? 800 ఉంది, రాసేస్తున్నా. ఇక్కడ డౌన్లో ఏముంది? 5 into 10 50, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంటూ అవుతుంది. రైట్, దెన్ x ఈజ్ ఈక్వల్ ఫైనల్గా 8 5s 40, 1 2 3, 3 zeros అగైన్. సో దిస్ ఈజ్ ద టోటల్ సాలరీ ఆఫ్ ది పర్సన్, 40,000 రూపీస్. సాలరీ ఆఫ్ ది పర్సన్ ఎంత? 40,000 రూపీస్. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు దీన్ని క్లియర్గా మాట్లాడదాం. 40,000 రూపీస్ మన శాలరీ వచ్చింది. ఎంత వచ్చింది? 40,000 రూపీస్ శాలరీ వచ్చింది. దీంట్లో ఫస్ట్ ఏం చేసిన ఆయన 25% ఫుడ్ మీద పెట్టిండు. 25% ఫైండ్ అవుట్ చేయండి. 40,000లో 25%, 25 by 100, 25 1s, 25 4s, 4 1 4 1s, 10,000 rupees is over. Okay, he spends 25% of his salary. We find his salary is 40,000 rupees. Reverse లో చేద్దాం. సో 40,000 రూపీస్ శాలరీలో 25% ఫుడ్ మీద పెట్టిండు. 25% అంటే 10,000. 10,000 పోతే రిమైనింగ్ ఏందమ్మా? 3,600 రూపీస్. వాట్ ఈస్ దిస్ 3,600 రూపీస్? దిస్ ఈస్ ద రిమైనింగ్ సాలరీ ఆఫ్టర్ స్పెండింగ్ 25% ఆన్ ఫుడ్. మళ్ళీ 20% దేని మీద ఖర్చు పెట్టాడు? క్లోత్స్ మీద. క్లోత్స్ 20%. 20% ఏంటి? 20 by 100. దేంట్లో 20%? 40,000లోనా రిమైనింగ్లోనా? రిమైనింగ్లో. కాబట్టి 20% దేంట్లో తీసుకోవాలి? రిమైనింగ్లో తీసుకోవాలి. నాట్ ఆన్ 40,000 అగైన్, రిమైనింగ్లో 20%. సో 20 by 100 into
36,000. సో 2 zeros క్యాన్సల్. 36 into 7 ఎంత? 7,200. 7,200. సో 36,000లో ఏం పోయిందమ్మా? 36,000లో 7,200 పోయింది. 7,200 పోతే రిమైనింగ్ చూసుకోండి. 0 0, 10లో 2 పోతే 8. సో 15లో 7 పోతే 8, ఇక్కడ 2. సో 28,800. 28,800 ఏందా? 28,800 ఆఫ్టర్ స్పెండింగ్ 20% ఆఫ్ రిమైనింగ్. ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ అగైన్ 28,800. ఈ 28,800లో మళ్ళీ ఏం చేశాడు? 10% అదర్స్ మీద పెట్టాడు. 10%. వాట్ 10%? 10/100. 10/100 ఇంటూ వాట్? 10% ఆఫ్ టోటల్ శాలరీ కాదు, 10% ఆఫ్ రిమైనింగ్. వాట్ ఈస్ ద రిమైనింగ్? 28,000. ఈ 28,000లో 10%. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 2,880. సో వాట్ ఈస్ 10,000? దిస్ ఇస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్. What is 7,200? This is the expenditure of clothes. What is 2,800 rupees? This is the expenditure on others. Then ఈ 28,800లో, ఈ 28,800లో మనకి ఏం పోయింది? 28,800లో 2,880 తీసేయండి. అంతేనా? 36,000 రైట్. 2,880 మైనస్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో 0 రెండి 10లో 8 పోతే 2, 7లో 17లో 8 పోతే 9. నెక్స్ట్ చూసుకోండి ఒకసారి. 20% ఆన్ క్లాస్, 10%. 40,000 రూపీస్ వచ్చింది. 40,000లో 25% అంటే సారీ ఇది 30,000 కదా. ప్లీజ్ 30,000 క్యాలిక్యులేషన్ చూసుకోండి సార్. 30,000. దిస్ ఇస్ 30,000. ఓకే, 30,000. 20%లో 30,000 ఎంతమ్మా? 30,000లో 20% ఎంత? 6,000. 2 zeros క్యాన్సల్. 6,000. సో 6,000 పోతే రిమైనింగ్. 30,000లో 6,000 పోతే రిమైనింగ్ అగైన్ 24,000. క్యాలిక్యులేషన్ చూసుకోండి. దిస్ ఇస్ నాట్ 36,000, 30,000. రైట్. 25% ఆఫ్ 40,000 ఈజ్ 10,000 రూపీస్. 10,000 పోతే 30,000 రూపీస్ ఈజ్ రిమైనింగ్. 30,000లో అగైన్ ఈ స్పెండ్స్ 20% ఆఫ్ రిమైనింగ్. 20% ఆఫ్ రిమైనింగ్ అంటే 30,000లో 20,000 అంటే 6,000. 30,000లో 6,000 పోతే అగైన్ రిమైనింగ్ 24,000. మళ్ళీ 24,000లో 10% అదర్స్ మీద స్పెండ్ చేశారు. 10/100 ఇంటూ 24,000 రూపీస్. సో 2 zeros క్యాన్సల్. 24 ఇంటూ 100, 2,400 రూపీస్. 2,400 రూపీస్ పోతే 24,000లో 2,400 రూపీస్ పోతే ఎంతమ్మా? 21,600 రూపీస్. దిస్ ఈజ్ ద సేవింగ్. సో మొత్తం మీద తీసేస్తూ మనం తీసుకుంటాం అన్నమాట. 40,000లో 10,000 పోతే 30,000. ఈ 30,000లో అగైన్ 20% ఎక్స్పెండిచర్ అయితే 6,000 పోయింది. రిమైనింగ్ 24,000. ఈ 24,000లో 10% 2,400 పోతే రిమైనింగ్ ఎంత? 21,000 రూపీస్. ఈ 25% ఏంటంటే టోటల్ శాలరీలో, ఈ 20% ఏంటంటే టోటల్ శాలరీలో కాదు, రిమైనింగ్ శాలరీలో. మళ్ళీ ఈ 10% ఏంటంటే మళ్ళీ రిమైనింగ్ శాలరీలో. మిగిలింది తీసుకుంటూ పోవాలి. మీరు 25% ఎక్స్పెండిచర్ కదా, 25% ఎక్స్పెండిచర్ పోను మిగిలింది కావాలంటే ఏం కావాలి మీకు? 75% కావాలి. 75/100. సో 25 3s 25 4 4 క్యాన్సల్ అవుతుంది. 30,000 రూపీస్. ఏందయ్యా ఈ 30,000? రిమైనింగ్. 25% పోను రిమైనింగ్. మళ్ళీ 30,000లో 20% పోయింది. 30,000లో 20% పోతే రిమైనింగ్ మళ్ళీ ఎంత? 80%. 80/100. 2 zeros క్యాన్సల్. 8 3s 24,000 రూపీస్. ఈ 24,000 రూపీస్ ఏందయ్యా అంటే క్లాస్ మీద 20% ఎక్స్పెండిచర్ పోను రిమైనింగ్. మళ్ళీ ఈ రిమైనింగ్లో 10% పోతుంది. దేంట్లో 10%? 24,000లో 10% పోతుంది. 10% పోతే రిమైనింగ్ 90%. ఓకే, సో 2 zeros క్యాన్సల్. 24 9s 21,600. ఇది విషయం. రిమైనింగ్ ఈ మొత్తం స్టెప్స్ కలిపి మనం ఒకటే స్టెప్ వేస్తాం అనమాట. ఓకే, సో 75/100 ఇంటూ 80/100 ఇంటూ 90/100 కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇది అర్థం కావాలంటే ఫైనల్గా ఏంది అంటే అల్టిమేట్గా నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే నీకు ఫైనల్ వాల్యూ ఇస్తే నువ్వు ఇనిషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నావు. ఫైనల్ వాల్యూ ఇస్తే ఇనిషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నావు. అవి ఓట్స్ కావచ్చు, లేకపోతే శాలరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకో క్వశ్చన్ తీసుకొని దీని మీద. నెక్స్ట్ క్వశ్చన్.
In a library, 30% of total books are on polity. 25% of remaining on commerce, and 20% of remaining are on mathematics, and 1680 books are on other sciences. Find total number of books. In the library. Okay, this is the question. Find total number of books in the library. In a library, 30% of total books are on polity, 25% of remaining are on commerce, and 20% of remaining are on mathematics, and 1680 books are on other sciences. Find total number of books in the library. Right? జాగ్రత్త, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు స్టెప్ వేస్తారు, క్యాలిక్యులేషన్ చేస్తారు, ప్రాబ్లం ఏమీ లేదు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ఏ లైబ్రరీ 30% of total books are on polity, 25% of remaining are on commerce, and 20% of remaining are on mathematics. Right? చెప్పండి, స్టెప్ చెప్పండి. ఎక్స్ టోటల్ 1680 ఏంటి? వాట్ ఈస్ 1680? ఈజ్ ఇట్ ఇనిషియల్ వాల్యూ ఆర్ ఫైనల్ వాల్యూ? 1680 ఈజ్ ఇనిషియల్ వాల్యూ కాబట్టి దాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల పడేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎక్స్ అండ్ 20% 1 by 1 రిమైనింగ్ తీసుకుంటా పోండి. 30 పోతే రిమైనింగ్ 70/100, 25 పోతే రిమైనింగ్ 75/100, 20 పోతే రిమైనింగ్ 80/100. దిస్ ఈజ్ ఈక్వల్ 1680. ఓకే, ఎక్స్ ఇంటూ 30 పోతే రిమైనింగ్ 70/100, 25 పోతే రిమైనింగ్ 75/100, 20 పోతే రిమైనింగ్ 80/100 ఈజ్ ఈక్వల్ 1680. సో క్యాన్సిల్ చేసుకోండి, చేసి ఈ వాల్యూ చెప్పండి. సో 25 3s, 25 4s, 24s, 25s, 0 0 cancel, 25 3s, 25 4s, 24s, 25s, 4 4 get cancel. రిమైనింగ్ రాయండి. ఎక్స్ ఇంటూ 7/10 ఇంటూ 3/5 is equal 1680. ఓకే, ఇది 1680ని 7తో కట్ చేయండి. ఫస్ట్ 7తో లేదా 3తో చేయండి. ఫస్ట్ 3 5 15, 16లో 15 పోతే 1 18, 3 6 పక్కన 0. నెక్స్ట్ 7 1 7 80s. దెన్ రైట్ సైడ్ 80 ఉంది అమ్మ, లెఫ్ట్ సైడ్ 10 5s 50 ఉంది. సో 8 5s 40, 2 zeros extra, 4000. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఈజ్ 4000. ఓకే, ఇది 30% బుక్స్, టోటల్ బుక్స్లో 30% క్వాలిటీ మీద ఉంది. అవి పోను, క్వాలిటీ బుక్స్ పోను. 30% ఏం చేసినాం, క్వాలిటీ అవి తీసి పక్కకు పెట్టేసినాం. రిమైనింగ్ని మళ్ళీ 100% అనుకుంటాం. ఆ రిమైనింగ్లో 25% ఏంటి, కామర్స్, అవి తీసి పక్కకు పెట్టేసినాం. అగైన్ ఆ రిమైనింగ్ని 100%గా ట్రీట్ చేస్తాం. దాంట్లో 20% ఏంటి, మ్యాథమెటిక్స్. సో రిమైనింగ్ 1680 ఆర్ ఆన్ అదర్ సైన్సెస్. ఫైనల్గా రిమైనింగ్ ఏంటి 1680. ఆయన రిమైనింగ్ అంటున్నాడు కాబట్టి గుడ్డిగా మీరు కూడా రిమైనింగ్ వాల్యూ తీసుకుంటే వెళ్ళిపోండి. ఓకే, 20%, 30% పోతే రిమైనింగ్ 70, 25 పోతే రిమైనింగ్ 75, 20 పోతే రిమైనింగ్ 80 ఈజ్ ఈక్వల్ 1680. సో మీకు ఇచ్చింది ఇది ఏంటి అంటే ఫైనల్ వాల్యూ మీరేం చేస్తున్నాడు
ఇనిషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఆయన రిమైనింగ్ అనకపోతే ద క్వశ్చన్ విల్ బీ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో ఇలా ఇవ్వలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇవ్వలేదు, రిమైనింగ్ అనేది లేనే లేదు. సో 30% టోటల్ బుక్స్ ఆర్ ఆన్ క్వాలిటీ, 25% ఆర్ ఆన్ కామర్స్, 20% ఆర్ ఆన్ మ్యాథమెటిక్స్, అండ్ రిమైనింగ్ 1680 బుక్స్ ఆర్ ఆన్ అదర్ సైన్సెస్. రిమైనింగ్ ఇవ్వకపోతే క్వాలిటీ ఎంత 30% బుక్స్, కామర్స్ ఎంత 25, మ్యాథమెటిక్స్ ఎంత 20. సో టోటల్ విల్ బీ 75%. So this is quality, this is commerce, this is mathematics. Okay, the total number of books on all subjects is 75%. 75% పోతే what about remaining 25%? What are these 25%? Remaining 1680. ఈ 25% 1680, total number of books 100%, how much? So 25% is equal to 1680. What is 100%? So 100 by 25 into 1680. So 25 ones, 25 4, 16 into 80 is equal to total number of books will be reduced. So this is the original concept. If he doesn't mention remaining, you have to solve this question like this. 30% of total books, 30% of total books. This 25% is also of total books. This 20% is also of total books. అంటే ఈ 30% టోటల్లోనే 25% టోటల్లోనే 20 కూడా టోటల్లోనే అయితే దెన్ సింప్లీ యూ హ్యావ్ టు యాడ్ ద గివెన్ టోటల్, ద గివెన్ పర్సంటేజెస్. బట్ హియర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ 30%, దిస్ 30% ఈజ్ ఆన్ టోటల్ బుక్స్, దిస్ 25% ఆఫ్ రిమైనింగ్, దిస్ 20% అగైన్ రిమైనింగ్. ఇదనమాట. ఈ 30% దేనిలో అంటే టోటల్లో, ఈ 25% దేంట్లో అంటే ఈ పాలిటీ పోను మిగిలిన దాంట్లో, ఈ 20% ఏందయ్యా అంటే పాలిటీ కామర్స్ పోను మిగిలిన దాంట్లో. ఈ విధంగా రిమైనింగ్ అన్నప్పుడు దిస్ ఈజ్ ద ప్రాసెస్. బట్ ఇక్కడ రిమైనింగ్ అని మెన్షన్ చేయకపోతే దట్ ఈస్ వెరీ ఈజీ. మీరు ఆ క్వశ్చన్ని ఇట్లా అనుకుంటారు, జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. రైట్, సో దీని మీద చేద్దాం మరి. దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ రిమైనింగ్ అని లేకపోతే ఈజీగా యాడ్ చేయండి. చూడండి, ఏ మ్యాన్ స్పెండ్స్ 30% of his income on food, 25% on others, 10% on school fee, and he saves 21,000 rupees. Find his income, find his total income. Right, so this is the question. It is very easy. A man spends 30% of his income on food, 25% on others, 10% on school fee, and he saves 21,000 rupees. Find his total income, find his income. This is very easy question. This is very easy question. A man spends 30%. What is 30%? This 30% of total income, and of course this 25% is also on total income, and 10% is also of total income. మొత్తం టోటల్ ఇన్కమ్లో ఇక్కడ రిమైనింగ్ అనేటువంటి వర్డే లేదు కాబట్టి దెన్ యూ కెన్ యాడ్ ద టోటల్ ఎక్స్పెండిచర్, యూ కెన్ యాడ్ ద టోటల్, యూ కెన్ ఫైండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ మనకు రిమైనింగ్ అనే మాటనే లేదయ్యా కాబట్టి మనం ఏం చేస్తాం, మొత్తం యాడ్ చేయండి. ఫుడ్ మీద ఎంత 30%, అదర్స్ 25%, స్కూల్ ఫీజ్ 10%, టోటల్ ఎంత 65%. వాట్ ఈస్ దిస్ 65%? సింపుల్, దట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత 65%. ఫుడ్ మీద 30, అదర్స్ 25, స్కూల్ ఫీ 10, టోటల్ 65. దెన్ వాట్ అబౌట్ సేవింగ్? 100 రూపీస్లో 65 రూపీస్ ఎక్స్పెండిచర్ పోతే 35% ఏందమ్మా సేవింగ్. దిస్ 35% ఈజ్ నథింగ్ బట్ 21,000 rupees. అండ్ ఫైండ్ హిస్ టోటల్ ఇన్కమ్. ఓకే, ఇది 35% ఈ 21,000 అయితే టోటల్ ఇన్కమ్ 100% హౌ మచ్? 100 by 35 into 21,000. So 5 20s
5 sevens, 7 1 7 3s, 2 into 3 6, 4 zeros, 60,000 rupees. This is the total income, 60,000 rupees. Food మీద 30%, others 25%, school fees 10%, total expenditure 65%. మొత్తం 100%లో మరి 65% ఎక్స్పెండిచర్ పోతే రిమైనింగ్ ఏందయ్యా 35%. వాట్ ఈస్ దిస్ 35%? దిస్ ఈజ్ సేవింగ్. దిస్ సేవింగ్ 35% ఈజ్ ఈక్వల్ టు 21,000 రూపీస్. దెన్ ఈజ్ ఆస్కింగ్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 100%. చూడండి, జనరల్గా ఇదే క్వశ్చన్ని మీరు ఎలా రాయబోతారు అంటే ఇలా రాయబోతారు. ఎక్స్ ఇంటూ 30 పోతే రిమైనింగ్ 70/100, అగైన్ 25 పోతే రిమైనింగ్ 75/100, అగైన్ 10 పోతే రిమైనింగ్ 90/100 ఈజ్ ఈక్వల్ టు 21,000. ఇలా రాస్తారు. ఇలా రాయొచ్చా ఈ స్టెప్? ఇలా రాయొచ్చా? రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఈ 30% టోటల్లోనే, ఈ 25% టోటల్లోనే, ఈ 10% కూడా టోటల్లోనే. మళ్ళీ చెప్తున్నా అదే కాన్సెప్టు. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇలా రాయదు. ఎప్పుడు రాయాలా ఇలా అంటే రిమైనింగ్ అన్నప్పుడే రిమైనింగ్ తీసుకుంటే వెళ్ళిపో. ఇక రిమైనింగ్ అనలేదు కాబట్టి మొత్తం యాడ్ చేసి, రైట్, 60,000. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, టోటల్ ఇన్కమ్ అంటే 100%. ఇక టోటల్ ఇన్కమే కాదు, ఏదైనా అడగవచ్చు. వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్? యూ హ్యావ్ టు ఫైండ్ 30%. వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ అదర్స్? యూ హ్యావ్ టు ఫైండ్ 25%. వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ స్కూల్ ఫీజ్? యూ హ్యావ్ టు ఫైండ్ 10%. ఇంకా మీకు తెలిసిందే, ఒక లింక్ దొరికిందంటే ఎట్లయినా చేయొచ్చు. ఒకటి తీసుకొని దీని మీద నెక్స్ట్ క్వశ్చన్. In a college, 15% of total students are science, 20% students are law, 25% of students are engineering. Remaining 240 students belong other branches. Find total number of students in the college. Okay, this is the question. It is very easy. In a college, 15% of total students are science, 20% of students are law, 25% students are engineering. Remaining 240 students belong to other branches. Find total number of students. ఇక్కడ రిమైనింగ్ ఏలేదు కాబట్టి ఈజీగా యాడ్ చేసేయండి, వచ్చేస్తుంది. ఓకే, టోటల్ యాడ్ చేయండి. 15% స్టూడెంట్స్ సైన్స్, 20% స్టూడెంట్స్ law, 25% students engineering, total 60%. Total ఏంటమ్మా 60%. 15 plus 25 40, 40 plus 20 60%. So what is 60%? The total students of science, law and engineering is 60%, and the remaining is what? 40%. This 40% is nothing but 240. 40% 240 అయితే 100% how much? 40% 240 అయితే the total number of students in the class is, in the college is 100. This is very easy question, of course. So 100 by 40 into 240.
40 ones 46, 6 into 100, 600. So total number of students in the college is 600. Total number of students in the college is 600. Okay, ఇది చాలా ఈజీ అమ్మా. రిమైనింగ్ అని ఇవ్వలేదు కాబట్టి ఈజీ. ఇది చాలా ఈజీ క్వశ్చన్, బట్ రెండు కాన్సెప్ట్స్ మీకు ఓవర్లాప్ అయితే సేమ్ అనుకుంటారు కాబట్టి డిఫరెన్షియేషన్ కోసం రెండు ఇక్కడే చెప్పేస్తున్నా. ఇంకా కొంచెం చూడండి, ఇంకా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, in a class 40% of students are passed mathematics, 35% of students are passed physics, 15% of students are passed both maths and physics. How much percent of students are failed both maths and physics? Okay, this is the question. In a class 40% of students are passed mathematics, 35% of students are passed physics, 15% of students are passed maths and physics. How much percent of total students are failed both? ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూసుకోండి మరి. సో మ్యాథ్స్ పాస్ అయింది ఎంతమ్మా 40%, ఫిజిక్స్ పాస్ అయింది 35%, మరి 15% అంటే బోత్ రెండు పాస్ అయ్యారు. మరి ఇంతకుముందు ఏంది అంటే సైన్స్, ఇంతకుముందు ఏంది 15% సైన్స్ స్టూడెంట్స్, 20% లా స్టూడెంట్స్, 25% ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సైన్స్ లా ఇదేంది 15% సైన్స్ 20% లా, 25% ఇంజనీరింగ్. అంటే మొత్తం ఏం చేసినాం, యాడ్ చేసినాం అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటి అంటే 40% మ్యాథ్స్ పాస్ అయినరు, 35% ఫిజిక్స్ పాస్ అయినరు, 15% ఏంటి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ రెండు పాస్ అయ్యారు. మరి ఇక్కడ కూడా యాడ్ చేద్దామా వద్దా? యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ అన్నీ కూడా ఇండివిజువల్. సైన్స్ వేరు, లా వేరు, ఇంజనీరింగ్ వేరు. సైన్స్ అయినోడు లాలో ఉండడు, లాలో ఉన్నవాడు ఇంజనీరింగ్లో ఉండడు. ఇంజనీరింగ్లో అంటే దేనికి అది ఇండివిజువల్. ఓకే, ఇక్కడ ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ ఇండివిజువల్. ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ సైన్స్, దెన్ he is not belonging to law or engineering. If a student belong to engineering, then he doesn't belong to either law or science. ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ సపరేట్ కాబట్టి మొత్తం యాడ్ చేసినాం. ఇక్కడ 40% మ్యాథ్స్ పాస్ అయ్యిండు, 35% ఫిజిక్స్ పాస్ అయింది, 15% మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ పాస్ అయ్యిండు. మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 40%. లిజన్ టు మీ వన్ థింగ్, 40% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ మ్యాథ్స్ అంటే దే డోంట్ పాస్ ఓన్లీ మ్యాథ్స్. 40% of students are passed maths. You think this statement as, oh, of course 40% of students passed only mathematics. Okay, you think so? That is very wrong concept. అది రాంగ్ కాన్సెప్ట్. 40% ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథ్స్ పాస్ అయిందంటే వాళ్ళు మ్యాథ్స్ మాత్రమే పాస్ అయినట్టు కాదు. కొంతమంది మ్యాథ్స్తో పాటు వేరే సబ్జెక్టు కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. I mentioned 40% of students are passed mathematics. That means that 40% of students passed maths, and of course they passed one another subject also. ఇంకేదైనా సబ్జెక్టు కూడా వాళ్ళు పాస్ అయ్యి ఉండొచ్చు. ఇంకా ఒకటే కాదు, 2-3 సబ్జెక్టు కూడా పాస్ అయ్యి ఉండొచ్చు. I told you only 40% of students are passed mathematics. That won't mean 40% of students passed only mathematics. 40% మంది మ్యాథ్స్ పాస్ అయిందంటే ఆ 40% మంది ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే పాస్ అయినట్టు కాదు. ఓకే, అంటే ఈ 40% మ్యాథ్స్ పాస్ అంటే దీంట్లో కొంతమంది ఫిజిక్స్ పాస్ అయి ఉండొచ్చు, కెమిస్ట్రీ పాస్ అయి ఉండొచ్చు, వేరే ఇంకేదైనా సబ్జెక్టు కూడా పాస్ అయి ఉండొచ్చు. కాబట్టి ఈ 15% ఎవరంటే మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు పాస్ అయ్యారు. మరి ఈ 15% కూడా దీంట్లో ఉన్నట్టే, అది విషయం.
And what is given second statement? 35% of students are passed in physics. 35% ఫిజిక్స్ పాస్ అయినట్టు అంటే వాళ్ళు ఫిజిక్స్ మాత్రమే పాస్ అయినట్టు కాదు, దాంట్లో కొంతమంది మ్యాథ్స్ కూడా పాస్ అయ్యి ఉండొచ్చు. ఆ కొంతమంది ఎవరైనా ఈ 15%. Then what is say about this 15%? This 15% of students passed mathematics and physics. So that ఈ 15% దీంట్లో ఉంది, రెండిట్లో ఉంది. ఈ 15% దీంట్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు మ్యాథ్స్ పాస్ అయ్యింది, ఫిజిక్స్ పాస్ అయ్యింది. కాబట్టి 40%, 35%, 15% మొత్తం యాడ్ చేస్తే ఎంత? 10, 90%. కానీ ఏమైంది ఇక్కడ? ఈ 15% ఏమైంది? 2 సార్లు వచ్చింది. ఈ 15% ఏమైంది? వీళ్ళు మ్యాథ్స్ పాస్ అయ్యిండు, వీళ్ళు ఫిజిక్స్ పాస్ అయ్యిండు. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 2 అంటే దీంట్లో ఉంది కాబట్టి 2 సార్లు వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఒకసారి తీసేయాలి. 90లో 15 పోతే ఎంత? 75%. ఎవరి 75%? వాళ్ళు మ్యాథ్స్ పాస్ అయ్యిండొచ్చు, ఫిజిక్స్ పాస్ అయ్యిండొచ్చు, రెండు పాస్ అయ్యిండొచ్చు. ఓకే, మ్యాథ్స్ ఫిజిక్స్ 2 పాస్ అయిన వాళ్ళు 75% అయితే రిమైనింగ్ ఏంటి? 25%. ఎవరి 25%? మ్యాథ్స్ పాస్ కాలే, ఫిజిక్స్ పాస్ కాలే, 2 పాస్ కాలే, అంటే 2 ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకేనా? 2 ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 25%. మీకు ఇక్కడ ఏంటి? పాస్ ఇచ్చి ఫెయిల్ అడుగుతున్నాడు. సో హౌ మచ్ % ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బోత్స్? 2 ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 25%. సో ఇదంతా నీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇదంతా నేను ఈ క్వశ్చన్ ఏం చేస్తాను అంటే వెన్ డయాగ్రామ్స్లో వేస్తాను. నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి. రైట్? సో దిస్ ఇస్ వెన్ డయాగ్రామ్. సో మ్యాథమెటిక్స్, ఇదేంటి? ఫిజిక్స్. ఎవరైనా తీసుకుంటారు? పాస్ అయిన వాళ్ళు, ద స్టూడెంట్స్ హూ పాస్ అయిన వాళ్ళు తీసుకోండి. సో మ్యాథమెటిక్స్ ఇదేందమ్మా? ఫిజిక్స్. ఇదేంటి? మ్యాథ్స్. ఇది మ్యాథ్స్, ఇదేంటి? ఫిజిక్స్. అది చెప్పండి. 40% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ మ్యాథ్స్, 35% స్టూడెంట్స్ ఆఫ్ పాస్డ్ ఫిజిక్స్, 15% స్టూడెంట్స్ పాస్డ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. 2 పాస్ అయిన వాళ్ళని ఫిక్స్ చేయండి. 2 పాస్ అయిన దీంట్లో వస్తుందా, మధ్యలో వస్తుందా అంటే మధ్యలో వస్తుంది. 15% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బోత్. 2 పాస్ అయింది కాబట్టి 15%. మరి మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 40%. ఆల్రెడీ 15% వచ్చింది కాబట్టి రిమైనింగ్ ఎంత? 25. టోటల్ మ్యాథ్స్ సర్కిల్లో ఎంత ఉండాలమ్మా? 40 ఉండాలి. సరిపోయిందా? ఆల్రెడీ 15 వచ్చింది కాబట్టి రిమైనింగ్ రాస్తున్నా. దెన్ వాట్ అబౌట్ ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు 35%. ఆల్రెడీ వీ రైట్ 15%. దెన్ ద రిమైనింగ్ ఈజ్ వాట్? 20%. మరి ఫిజిక్స్ సర్కిల్లో మొత్తం 35 వచ్చిందా? 20 + 15 35 సరిపోయింది. మ్యాథ్స్ సర్కిల్లో మొత్తం 40 వచ్చిందా? 25 + 15 ఎంత? 40%. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ 15%? ద స్టూడెంట్స్ హూ పాస్డ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. వాట్ ఈస్ 40%? ద స్టూడెంట్స్ పాస్డ్ మ్యాథమెటిక్స్. వాట్ ఈస్ దిస్ 25%? ద స్టూడెంట్స్ హూ పాస్డ్ మ్యాథమెటిక్స్ ఓన్లీ. మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు 40, 25 + 15 40, బట్ మ్యాథ్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు 25. Then what is this 35%? The students who passed physics. What is this 20%? The students who passed only physics. ఇది విషయం. సో మరి ఇప్పుడు మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయింది 25%, ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయింది 20%, ఓన్లీ 15% ఎవరు? 2 పాస్ అయిన వాళ్ళు. మొత్తం పాస్ అయిన వాళ్ళని కౌంట్ చేసిన 25 + 15 ఎంతమ్మా? మొత్తం యాడ్ చేయండి. ఇంకా 25 + 15 + 20 ఇక్కడే చేయండి. 60%. మొత్తం ఎంత? 60%. వాట్ ఇస్ దిస్ 60%? దీస్ 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ ఐదర్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ బోత్. దీస్ 60% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ ఐదర్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ బోత్. ఎవరా 60% అంటే 2 పాస్ అయిన వాళ్ళు. మరి 2 పాస్ అయిన వాళ్ళు మొత్తం 100%లో 2 పాస్ అయిన వాళ్ళు కాదు, ఏదైనా ఒకటి %. 60% ఎవరంటే ద స్టూడెంట్స్ హూ పాస్డ్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్. దీన్నే మనం ఏమంటామంటే అట్లీస్ట్ 1 సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు. ఓకే, ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయి ఉండొచ్చు, ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయి ఉండొచ్చు, 2 పాస్ అయి ఉండొచ్చు. వాళ్ళని ఏమంటాము? అట్లీస్ట్. ద స్టూడెంట్స్ హూ పాస్డ్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ ఈజ్ 60%. నేనేమన్నా అంటే క్లాస్లో అయ్యా ఒక్క సబ్జెక్టు పాస్ అయినా క్లాస్లో కూర్చోండి, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోండి అన్న. 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. మ్యాథ్స్ పాస్ అయిన రాయా అంటే పాస్ అయినాం సార్ అన్నారు. ఎంతమంది? 25%. అయ్యా మీరు కూర్చోను అని చెప్పిన.
ఫిజిక్స్ పాస్ అయినరా అంటే పాస్ అయినాం సార్ అన్నారు. ఎంతమంది? 20%. మీరు కూడా కూర్చోండి అయ్యా అని చెప్పిన. 2 పాస్ అయినరా అంటే పాస్ అయినాం సార్ అన్నారు. ఎంతమంది? 15%. మీరు బ్రహ్మాండంగా క్లాస్లో కూర్చోమన్నా. నేను ఎవరెవరిని క్లాస్లో కూర్చోబెట్టినా? మ్యాథ్స్ పాస్ అయిన క్లాస్లో కూర్చున్నారు, ఫిజిక్స్ పాస్ అయిన క్లాస్లో కూర్చున్నారు, 2 పాస్ అయిన క్లాస్లో కూర్చున్నారు. మరి మొత్తం క్లాస్లో కూర్చున్నది ఎంతమంది? 60%. ఎంతమంది? 60%. మరి ఈ 60% క్లాస్లో కూర్చున్నారు, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. 60% క్లాస్లో కూర్చుంటే మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? 40%. బయటికి పోతున్న వాడిని ఒకరిని పట్టుకొని అడిగిన, ఎందుకురా బయటికి పోతున్నావు? మ్యాథ్స్ పాస్ కాలేదా అంటే కాలేదు సార్ అన్నాడు. మరి ఫిజిక్స్ పాస్ కాలేదా అంటే కాలేదు సార్ అన్నాడు. వాడు మ్యాథ్స్ పాస్ అయిన క్లాస్లో కూర్చోవచ్చు, ఫిజిక్స్ పాస్ అయిన క్లాస్లో కూర్చోవచ్చు, 2 పాస్ అయిన క్లాస్లో కూర్చోవచ్చు. మరి వాళ్ళు 40% ఎందుకు బయటికి పోయిందంటే దే ఫెయిల్డ్ బోత్. వాళ్ళు 2 ఫెయిల్ అయిన వాళ్ళు కాబట్టి సో ఈ 40% ఏంటంటే 2 ఫెయిల్ అయిన వాళ్ళు. ఈ విధంగా మనకు చూడండి క్వశ్చన్ మీకు ఏమి ఇచ్చాడు? పాస్ 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 ఇచ్చి 2 ఫెయిల్ అయిన వాళ్ళని అడిగాడు, లేదా పాస్ పాస్ ఫెయిల్ ఇచ్చి 2 పాస్ అయిన వాళ్ళు ఎంత అంటారు? ఓకే, లేదా పాస్ పాస్ ఫెయిల్ 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 ఇచ్చి 2 పాస్ అయిన వాళ్ళని అడగవచ్చు, లేదా ఫెయిల్ ఫెయిల్ పాస్ ఇచ్చి 2 ఫెయిల్ అయిన వాళ్ళని అడగవచ్చు. రైట్, 2 ఫెయిల్ అయిన వాళ్ళని. ఈ విధంగా మీకు ఈ కాంబినేషన్, ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయి క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే కామన్ వాల్యూ ఏమి ఇస్తాడో దాని నుంచి స్టార్ట్ చేయాలి. గుడ్డిగా చెప్తున్నా, ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. గుడ్డిగా చెప్పేది ఏంటంటే మీకు క్వశ్చన్ ఇన్ని రకాలుగా అడిగే ఛాన్స్ ఉంటుంది. మీకు కామన్ వాల్యూ ఏమి ఇస్తాడో అది చేయాలి. కామన్ వాల్యూ పాస్ ఇస్తే పాస్ చార్ట్ తీసుకోండి, కామన్ వాల్యూ ఫెయిల్ ఇస్తే ఫెయిల్ చార్ట్ తీసుకోండి. మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని 100లోకి తీసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఈజీగా విషయం. సో కామన్ వాల్యూని పట్టుకొని పోతాం. ఇక్కడ మీరు అక్కడ పాస్ చార్ట్ తీసుకున్నాం. ఎందుకంటే పాస్ చార్ట్ తీసుకున్నాం అంటే కామన్ వాల్యూ ఏంటి? మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బోత్ పాస్డ్ కాబట్టి పాస్ చార్ట్ తీసుకొని చేసుకుంటూ పోయినాం. సో ఇది ఇంకా ఇంతకంటే ఇంకా ఈజీగా చెప్పాలా సార్, ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే ఏం లేదు. ఏం చెప్తా అంటే ఈ 2 కలపండి, ఇది తీసేయండి. ఫస్ట్ 2 కలపండి, పాస్ 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 ఇచ్చిన అనుకోండి, 2 కలపండి, ఇది తీసేయండి. 40 + 35 ఎంత అయ్యా? 75. 75లో 15 పోతే ఎంత? 60%. ఈ 100 కంటే ఎంత తక్కువ ఉంటే అదే ఆన్సర్. 100 కంటే ఎంత తక్కువ ఉంది? 40%. ఆ 40% ఆన్సర్ అయితే గుడ్డిగా చెప్పాలంటే ఏం చెప్తున్నా? పాస్ 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 ఉంటే ఈ 2 కలపండి, తీసేయండి. 40 + 35. 40 + 35 ఎంత? 75. 75లో 15 తీసేయండి, ఎంత వస్తుంది? 60. ఓకే, 40 + 35 75. 75లో 15 పోతే 60. 100 కంటే ఎంత తక్కువ ఉంటే అదే ఆన్సర్. ఇది గుడ్డి గుర్తు. సో ఇవి చాలా ఉంటాయి మోడల్స్, చాలా రకరకాలుగా మోడల్స్ ఉంటాయి. అన్నీ ఒకేసారి డిస్కస్ చేస్తే బాగా అర్థమవుతుంది. కొంచెం వెంచిత్రాలు డయాగ్రామ్, కొన్ని లెక్కలు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా మాట్లాడదాం మనం. ఓకే, సో దీన్ని కంటిన్యూ చేద్దాం. రేపు అసలు క్లాస్ వినబోయే కంటే ముందు వెన్ డయాగ్రామ్స్ మీద ఈ విషయం ఒకసారి వినండి. నెక్స్ట్ క్లాస్ బాగా అర్థమవుతుంది. రైట్, హ్యావ్ ఎ నైస్ డే.